ట్రెడిషనల్ ఎనర్జీని తగ్గించుకుంటూ రెన్యూవబుల్ ఎనర్జీ అంతంత పెంచుకుంటూ పోవాలి అనే విషయం గురించి. అందులో ఈ విండ్ ఎనర్జీ కూడా ఒక భాగం రెన్యూవబుల్ ఎనర్జీలో. దీని యొక్క ప్లాంట్స్ త్రూఅవుట్ ఇండియా ఎక్కడెక్కడ ఎన్నేసి ఉన్నాయి, వాటి యొక్క జనరేషన్ ఎంత, ఆ జనరేషన్ అనేది భారతదేశం యొక్క ఇండియా యొక్క ఫ్యూయల్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, దీని గురించి డిస్కస్ చేసేదే ఎనర్జీ సినారియో ఇన్ ఇండియా. మనం ఇండియా గురించి డిస్కస్ చేసి ఇండియా అంటాం, అదే వరల్డ్ వైడ్ గా డిస్కస్ చేస్తే వరల్డ్ సినారియో అని చెప్పి. దాన్ని ఒకసారి చూద్దాం. విండ్ పవర్ ఈజ్ ఇంక్రీజింగ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ఇండియా. సిగ్నిఫికెంట్లీ అంటే చెప్పుకోదగినటువంటి రీతిలో, అంటే గుర్తించదగిన రీతిలో పెరుగుతూ వస్తూ ఉంది. As of March 2017, wind power capacity in India reached 29 gigawatts. Wind capacity is about 9.1% of total installed capacity. మొత్తం విండ్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే టోటల్ పవర్లో విండ్ పవర్ తలకు పర్సెంటేజ్ 9.1% ఓన్లీ. అఫ్ కోర్స్ ఇది ఆ టైంకి చాలా ఎక్కువైంది కూడా. అది 0 స్టేజ్ నుండి 9% అంటే ఎక్కువ కదా. మనకి ఈ 2000కి ముందు అసలు ఈ ట్రెడిషనల్ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం కాదు. రెన్యూవబుల్ ఎనర్జీ మీద అసలు మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా తక్కువ. అప్పటికంతా ప్రయోగ దశ. విండ్ పవర్స్కి వచ్చేసరికి దాని మీద పెట్టిన క్యాపిటల్ చాలా తక్కువ. సిగ్నిఫికెంట్ అంటే ఇది మనం ఇప్పుడు చెప్పుకోదగిన స్థాయికి చేరుకుంది అనేది ప్రెసెంట్ టోటల్ పవర్ ఇన్స్టలేషన్ లో 9.1%. ఇన్స్టలేషన్ అంటే మరేం లేదు, బట్ ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో 15 ఇండియా ఈజ్ ద 4th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ విండ్ కెపాసిటీ. ఇది గుర్తుపెట్టేసుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. వరల్డ్లో 4th వన్ ఆ స్టేజ్కి చేరుకుంది. బట్ అయినప్పటికీ మనకున్న జనాభా రీత్యా, మనకున్న పాపులేషన్ దృష్ట్యా ర్యాంక్ అనేది సరిపోదు. మనం పూర్తిగా రెన్యూవబుల్ ఎనర్జీ మీదకి కంప్లీట్ అయిపోవాలి. అప్పుడు మాత్రమే సెల్ఫ్ సస్టైనిటీ వస్తుంది. అంటే ఫారిన్ ఇంపోర్ట్స్ మీద వాటి మీద డిపెండ్ అవ్వకుండా వేరే దేశాల దగ్గర వాళ్ళ తాలూకు ప్రెజర్స్కి మనము అనుకూలంగా నడవడానికి పనికి వస్తుంది అన్నట్టు. ద పొటెన్షియల్ ఫర్ విండ్ పవర్ ఎస్టిమేటెడ్ టు బి in the range of 50 to 300 gigawatts at a hub height of 100 meters. ఇక్కడ హబ్ అంటే మీకు ఐడియా ఉందా? విండ్ పవర్ జనరేషన్ లో ఆ వెక్స్ ఆపరేటర్స్ చెప్పుంటామా, ఆ వింగ్స్ కనెక్ట్ చేసింది వెనక నైసల్ ఈ పార్ట్స్ అన్ని ఉంటాయి కదా, వాటి అన్నింటినీ కలిపేసి హబ్ అంటాం. హైట్ 100 meters ఉన్నప్పుడు దాని యొక్క రేంజ్ 50 gigawatts నుండి, అంటే పవర్ ప్రొడక్షన్ రేంజ్ మీన్స్ అది ఎంత పవర్ ఇవ్వగలదంటే 50 gigawatts to 300 gigawatts. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, ఇది గుర్తుపెట్టేసుకోండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మినిస్ట్రీ అంటే మనకు ఒక పునర్వినియోగ ఇంధన వనరుల శాఖ అని చెప్పేసి మన క్యాబినెట్ లో ఒక శాఖ ఉందన్నమాట. క్యాబినెట్ ఉంది, దానికి అదే పేరు MNRE, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. టార్గెట్స్ టు డెవలప్ విండ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ ద కంట్రీ ఆఫ్ అబౌట్ 60 gigawatts by 2022. 2022కి
దాని యొక్క కెపాసిటీని ఎంతకు పెంచాలనుకున్నారంటే 60 గీగావాట్స్. ది నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ website provides monthly generation reports for the country for all types of generations. All types of generations అంటే మనకి పవర్ ప్రొడక్షన్ ఎన్ని రకాలుగా వస్తుంది? ట్రెడిషనల్ ఎనర్జీ సోర్సెస్ నుండి నాన్ ట్రెడిషనల్. ట్రెడిషనల్ అంటే న్యూక్లియర్ పవర్, థర్మల్ పవర్ మరియు ఈ హైడల్ పవర్. అలాగనే నాన్ ట్రెడిషనల్లోకి వచ్చేసరికి సోలారు, విండ్, టైడలు, ఓషియన్ థర్మల్, వేవ్, అట్ ద సేమ్ టైము జియోథర్మల్, ఇదంటే బాగా తక్కువ అనుకోండి, జియోథర్మల్ ఎనర్జీ. ఇవన్నీ ఎనర్జీసే, కాకపోతే వీటి నుండి ఎంతెంత ప్రొడక్షన్ ఎప్పుడు వస్తుంది, వాటి జనరేషన్ ఎంత, ప్రొడక్షన్ ఎంత అనేది నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఉంది. ఆ సెంటర్ వెబ్సైట్ని రన్ చేస్తుంది. దానిలో ఆ డీటెయిల్స్ అన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ద March 2007 reports, the total wind energy generated in India for this month is 2016 million units. 2016 million unit, or otherwise 2.061 terawatt hours. ఎలా చెప్పుకున్నావు అంటే ఒక మంత్లో అన్ని యూనిట్లు అన్నమాట. 2.061 terawatt hours. Capacity factor for wind energy in India can thus be calculated as capacity factor 2.061 by 29 gigawatts into 24 hours into 30 days into 1000, that equivalent to 9.87%. and 0.87 అంటే అరౌండ్ 10%. ఇదేంటిది? కెపాసిటీ ఫ్యాక్టర్ ఫర్ విండ్ ఎనర్జీ ఇన్ ఇండియా ఇస్ 10%. దేనిలో? టోటల్ విండ్ జనరేషన్లో. ఇన్ ద మంత్ ఆఫ్ March 2017 ద టోటల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ డిమాండ్ అంటే ఇది లోడ్ సెంటర్ దగ్గర తెలిసేది ఎంత అవసరం పడుతుంది అనేది. మెట్ బై ఇండియా ఇస్ 100.6 billion units, which is 2.061 billion units is from wind energy. Total wind energy 100.6 అయినట్లయితే దీనిలో 2.061 బిలియన్ యూనిట్స్ మాత్రం విండ్ ఎనర్జీ అంటే మనం మీట్ అవుతున్నాం. అంటే ఎంత పర్సంటేజ్ తక్కువ ఉంది చూడండి. 100లో అరౌండ్ ఇది 2.5 2.5 కూడా కాదు, 2% అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ లో. అంటే మనం మరింత అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. We see that installed capacity is close to 0.1 wind energy consumption, about 2%. మన ఇన్స్టాలేషన్ దేన్ని ఎంత కోసం చేసాం? 9.1 కోసం. మనకి ఎంత అవైలబిలిటీలోకి వస్తుంది? units. అంటే ఇది 9.1లో అరౌండ్ 2% మాత్రమే. విండ్ ఫార్మ్స్ ఇన్ ఇండియా. మొత్తం కెపాసిటీ 1500 మెగావాట్స్. దీని కెపాసిటీ ఎంత అంటే 1500 మెగావాట్స్.
సెకండ్ లార్జెస్ట్ అయితే జైసల్మేర్ విండ్ పవర్ కెపాసిటీ 1064 megawatts. Offshore wind power plants 100 megawatts demonstration project planned off Gujarat coast. మనకు జనరల్గా ఈస్ట్ అండి వస్తుంది. ఆ తర్వాత ప్లేసుల్లో మహారాష్ట్ర అంటే ఇప్పుడు రాజస్థాన్ కంటే గుజరాత్లోనే ఎక్కువ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, సోలార్ పవర్ ప్లాంట్స్. వీటి గురించి నెక్స్ట్ స్లైడ్స్లో మనం చూద్దాం. Wind power generation capacity in India has significantly increased in recent years. As of 28 February 2021, ఇప్పుడు చెప్తున్నటువంటి రిజల్ట్ ఎంత వరకు అంటే 28 February 2021, the total wind power capacity was 38.789 gigawatts. ఇంతకుముందు మనం చాలా తక్కువ చెప్పుకున్నాం దాన్ని. అది ఓల్డ్ రిపోర్ట్స్, ఇది న్యూ రిపోర్ట్. ద ఫోర్త్ లార్జెస్ట్ ఇన్స్టాల్డ్ విండ్ పవర్ కెపాసిటీ ఇన్ ద వరల్డ్. మనం విండ్ పవర్ జనరేషన్లో 4th ప్లేస్లో ఉన్నాం. విండ్ పవర్ కెపాసిటీ ఇస్ మెయిన్లీ స్ప్రెడ్ అక్రాస్ ది సదరన్, వెస్ట్రన్ అండ్ నార్థన్ రీజియన్స్ ఓన్లీ. సదరన్, వెస్ట్రన్ అండ్ నార్థన్ రీజియన్స్. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సదరన్ రీజియన్ అంటే ఆంధ్రప్రదేశ్ కూడా దానిలోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక వీటి సదరన్ రీజియన్కి తీసుకుంటాం. వెస్ట్రన్ రీజియన్ అంటే మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ ఇదంతా కూడా వెస్ట్రన్ రీజియన్. నార్థన్ రీజియన్ అంటే ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాలను కూడా నార్థన్ రీజియన్కి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇండియాలోకి వచ్చేసరికి విండ్ పవర్ కాస్ట్ ఇన్ ఇండియా ఆర్ డిక్రీజెస్ ర్యాపిడ్లీ. ద levelized tariff of the wind power reached record low of 2.43 per kilowatt hour without any direct or indirect subsidies during actions for wind projects in December 2017. యాక్చువల్గా 2016కి వచ్చేసరికి మ్యాక్సిమం లోయెస్ట్ ప్రైస్ దొరికింది. అదే తర్వాత కంటిన్యూ అవుతుంది 2017 వరకు ఉన్నాం. ఎంతంటే ఒక యూనిట్కి, మన కిలోవాట్ అవర్కే ఏమని పేరంటే యూనిట్ అంటాం మనం. 1 kilowatt hour ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. అది ఎంతకు వస్తుందంటే 2.43 రూపీస్కి వస్తుంది మనకి. అంటే ₹2.43 ఒక యూనిట్ని పొందగలుగుతున్నాం వితౌట్ సబ్సిడీస్. ఎటువంటి సబ్సిడీస్ లేకుండా డ్యూరింగ్ ద యాక్షన్ అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ విండ్ ఫార్మ్స్ ఉన్నాయి అవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో లేవు. అన్ని గవర్నమెంట్ కంట్రోల్ లేవు. ఎక్కడెక్కడో హిల్ ఏరియా మీద ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే కొన్ని గవర్నమెంట్ అండర్లో ఉండొచ్చు, కానీ కొన్ని ప్రైవేట్ అండర్లో ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్కి పవర్ ఇచ్చినప్పుడు వాళ్ళు బిల్డింగ్ వేసుకుంటారు. గవర్నమెంట్ అనేది పవర్ని పర్చేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లేకపోతే ఇక్కడ బంధు ప్రీతులు మనకు తెలిసినందుకు ఉంటే వాళ్ళకి లాభం చేకూర్చడం ఇలాంటివి ఉంటాయి కనుక యాక్షన్ ఉంటుంది అనమాట. యాక్షన్ అంటే వేలంపాట. ఎవరైతే లీస్ట్గా ఇవ్వగలుగుతారో, లీస్ట్ ప్రైస్కి ఇవ్వగలుగుతారో వాళ్ళని మాత్రం కరెంట్ అనేది పర్చేజ్ చేసుకుంటారు. ఇన్ December 2017, యూనియన్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ద అప్లికేబుల్ గైడ్లైన్స్ ఫర్ ది టారిఫ్ బేస్డ్ విండ్ పవర్ ఆక్షన్స్ టు బ్రింగ్ మోర్ క్లారిటీ and minimize the risk of the developers. డెవలపర్స్ యొక్క రిస్క్ తగ్గించడం కోసంగా యాక్షన్స్ పెట్టుకుంది యూనియన్ గవర్నమెంట్. అంటే పవర్ని ఎలా పర్చేస్ చేయాలని చెప్పేసి ఎలాగ యాక్షన్స్ ఉండాలి, ఈ టోటల్ ఈ నామ్స్ అన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే యూనియన్ గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఫ్యూయల్ అని చెప్పేసి ఇంధన శాఖ ఉందని చెప్పాం కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ వాళ్ళు డిసైడ్ చేస్తారు
ఎవరైతే పవర్ ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఈ యాక్షన్స్లో పాల్గొవాలి, గవర్నమెంట్ ఏ రేట్లకి అయితే. యాక్చువల్గా పవర్ కంట్రోల్ అనేది స్టేట్ కంట్రోల్. నిజానికి స్టేట్ ఏ నామ్స్ ద్వారా ఈ పవర్ కొనుక్కోవాలనేది సెంటర్ డిసైడ్ చేస్తున్నారు. చూడండి, ఇన్స్టాల్డ్ విండ్ కెపాసిటీ బై స్టేట్స్ యాజ్ 31st October 2019. 2019 మార్చి ఇచ్చాడా, అక్టోబర్ 31 నాటికి ఇన్స్టాల్డ్ విండ్ కెపాసిటీ ఒక్కొక్క స్టేట్ లో ఎలా ఉంది. తమిళనాడులో అయితే 9 to 3177 మెగావాట్స్, గుజరాత్లో అయితే 203.77 మెగావాట్స్. ఆ టర్మ్స్ అన్ని కూడా మెగావాట్స్లోనే. మహారాష్ట్ర అయితే 4794, కర్ణాటక అయితే 4753, రాజస్థాన్ అయితే 4299, ఆంధ్రప్రదేశ్ 4077. ఇక్కడ ఒక మధ్యప్రదేశ్ అయితే 2519, తెలంగాణ 128.10. సరే, ఇక్కడ అన్ని కూడా డిక్రీజింగ్ దీనిలో ఉన్నాయి. హైయెస్ట్ ఎక్కడంటే మధ్యప్రదేశ్ వరకు, అప్ టు మధ్యప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రకంగా లీడ్ రోడ్లో ఉన్నట్టుగానే ఇక్కడ ఈ 6th ప్లేస్లోనే ఉంది. అది కూడా క్లారిటీ అంటే 2019లో ఇచ్చింది కనుక డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లోనే. ఇది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కాదు, ఈ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లోనే 4077 అని ఉందంటే ఇది మంచి పొజిషన్లో ఉన్నట్లే. చూడండి, అన్నిటికంటే ఎక్కడ ఉందంటే తమిళనాడులో, 2 గుజరాత్, 3 మహారాష్ట్ర, 4 కర్ణాటక, 5 రాజస్థాన్. ఫస్ట్ go to తమిళనాడు. తమిళనాడు's wind power capacity is around 29% ఇండియన్ టోటల్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇదే, టోటల్ పవర్ అనేది 100% తీసుకుంటే 29% కేవలం తమిళనాడు నుండి మాత్రం మనం పొందగలుగుతున్నాం. గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది నీడ్ ఆఫ్ ది రెన్యూవబుల్ ఎనర్జీ and set up a separate agency as registered society called agency TEDA. ఈ తమిళనాడు గవర్నమెంట్ ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి దానికోసం ఒక సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది, సెపరేట్గా ఒక ఏజెన్సీని. అది రిజిస్టర్డ్ సొసైటీ. దాని పేరేంటి? టెడా, తమిళనాడు ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. యాజ్ ఎర్లీ యాజ్ 1985 తమిళనాడు ఈజ్ ఎ లీడర్ ఇన్ విండ్ పవర్ ఇన్ ఇండియా. ఇప్పుడు చెప్పాం కదా, ముప్పాండల్ విండ్ ఫార్మ్, ద టోటల్ కెపాసిటీ ఈజ్ 1500 మెగావాట్స్. ఇప్పుడు ప్రీవియస్గా 2 చెప్పుకున్నాం, హైయెస్ట్ పవర్ ప్రొడక్షన్, అందులో ముప్పాండల్ ఒకటి. దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. రెండవది జైసల్మేర్లో ఉందని చెప్పాం. The largest wind power plant in India. The total wind installed capacity in Tamil Nadu is 7633 during the physical year. ఇది ఎప్పటిది? 2014-15. ఇంతకుముందు మనం 9000లో చెప్పుకున్నాం కదా, అది రీసెంట్, ఇది 2019 రిపోర్ట్స్. ది ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఈజ్ 9.521 gigawatt hour with about 15% capacity utilization factor. టోటల్ యూనిట్స్ లో 9.521 గిగావాట్స్ కేవలం ఈ ముప్పాండల్ పర్మనెంట్ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ మహారాష్ట్ర. Maharashtra is one of the prominent states that installed wind power projects, second to Tamil Nadu in India,
As of end of March 2016, installed wind power capacity is 4,655.25 megawatts. As of now, there are 50 developers registered with state nodal agency, Maharashtra Energy Development Agency. వీళ్ళు కూడా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏజెన్సీ ప్రకారంగా ఏజెన్సీ పేరు మహారాష్ట్ర ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. 50 డెవలపర్స్ రిజిస్టర్ అయ్యారు. డెవలపర్స్ అంటే వీళ్ళు ప్రైవేట్ సెక్టర్ నుండి వచ్చి మేము ఇలా పవర్ ప్లాంట్స్, విండ్ పవర్ ప్లాంట్స్ని మేము డెవలప్ చేస్తాం అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళకి ప్లేస్ని అలవాటు చేస్తుంది అన్నమాట, సూటబుల్ ప్లేసెస్ని. ఆ ప్లేసుల్లో వాళ్ళు విండ్ని జనరేట్ చేసి మళ్ళీ గవర్నమెంట్కే ఆ పవర్ని మళ్ళీ వాళ్ళు అమ్మాల్సి ఉంటుంది. For development of wind power projects, all the major manufacturers of wind turbines, including Renew Power, Suzlon, Vestas, Gamesa, Reason, Leitner, Shriram, have presence in Maharashtra. మహారాష్ట్రలో ఉన్నటువంటి డిఫరెంట్ పవర్ ప్రొడక్షన్ అంటే విండ్ పవర్ ప్రొడక్షన్ కంపెనీస్ లేదా విండ్ ఫార్మ్స్ యొక్క నేమ్స్ అవి. గుజరాత్ గవర్నమెంట్ ఫోకస్ అంట. Gujarat government is focusing on tapping renewable energy has led to a sharp rise in the wind power. Wind power capacity in the last few years, according to official data, wind power generation capacity in the state has increased a staggering 10 times in the last 6 years. Gujarat has 16% of total capacity country. ఇది టోటల్. తమిళనాడు అయితే 20% అయితే ఇది 16% టోటల్ కెపాసిటీ ఆఫ్ country. ONGC Limited has installed 51 megawatts wind farm at Bhuj in Gujarat. Renewable energy project worth a massive 1 lakh crore of memorandums of understandings in Vibrant Gujarat Summit in 2017. వాళ్ళు ఈ స్టేట్స్ ఏం చేస్తాయంటే ఏదో ఒక పేరుతో కొన్ని సమ్మిట్స్ ఏర్పాటు చేస్తాయి. సమ్మిట్స్ అంటే ఇవి పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ టైప్ అనమాట ఏర్పాటు చేస్తాయి. దీనికి ఏంటంటే ఎవరైతే ఈ పవర్ ప్రొడక్షన్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళు అటెండ్ అవుతారనమాట. అటెండ్ అయ్యి గవర్నమెంట్ వాళ్ళకి ఏ రాయితీలు ఇస్తుంది వాటర్ పరంగా, ల్యాండ్ పరంగా, నెక్స్ట్ అక్కడ ప్రజల నుండి వచ్చే సమస్యల పరంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ద్వారా కొత్త కొత్త కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయవచ్చు అని చెప్పి వీళ్ళు వైబ్రెంట్ గుజరాత్ అనే పేరుతోనే ఒక సమ్మిట్ని ఏర్పాటు చేశారన్నమాట. ఆ సమ్మిట్కి అరౌండ్ 1 lakh MOUలు వచ్చాయి అనమాట. ఎన్ని వచ్చాయంటే 1 lakh MOUలు వచ్చాయి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి. మెమరాండం అంటే వాళ్ళు వీళ్ళు కలిపి ఒక ఒప్పందానికి రావటం. అయితే గుజరాత్ అనేది 16% కెపాసిటీ టోటల్ ఇండియన్ కెపాసిటీలో ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఓఎన్జీసీ వాళ్ళు భుజ్, మీరు ఈ పేరు విన్నారో లేదో, గుజరాత్లో కచ్, భుజ్ అని 2 ప్రాంతాలు ఉంటాయి. అంతకుముందు భూకంపం వచ్చింది కూడా, అక్కడ ప్రాంతం అంతా కూడా అల్లుకొలడం అయిపోయింది. మరలా అక్కడ ఉన్నటువంటి సపోర్టర్స్ ద్వారా, గవర్నమెంట్ ద్వారా, నెక్స్ట్ వాలంటీర్స్ కానీ, NGOస్ని కానీ పట్టుకొని అవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక విండ్ ఫార్మ్ ఇన్స్టాల్ చేశారు. 51 megawatts విండ్ ఫార్మ్ అట్ భుజ్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్. ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పి వాళ్ళే ట్రెడిషనల్ ఎనర్జీని సముద్ర తీరంలో ఇండస్ట్రీస్ని పెట్టి అక్కడ నుండి పెట్రోల్ని తీసేసుకుంటారు బయటకి. పెట్రోల్ని, తారుని, కోల్ అన్నిటిని పెట్రోల్ని తీస్తారు. సో అక్కడ నుండి గ్యాస్ కూడా అవైలబుల్ అవుతుంది. అలాంటి వాళ్ళే
పవర్ ప్రొడక్షన్ కోసం విండ్ ఫార్మ్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. నెక్స్ట్ 4,298 megawatts wind power plants has been installed in రాజస్థాన్ లో ఇన్ని మెగావాట్ల పవర్ ఇచ్చినటువంటి విండ్ ఫార్మ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అదంతదే 4,298. ఆఫ్షోర్ విండ్ పవర్ ప్లాంట్స్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నవి డిఫరెంట్ స్టేట్స్ చెప్పాం. తమిళనాడులో హైయెస్ట్ అని. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో ఏమన్నా నెక్స్ట్ గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసాం. ఆ రాష్ట్రాలే కాకుండా ఆ రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే సీ షోర్ ప్లేస్ ఉంటుందో, ఎందుకంటే అక్కడ విండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఫుల్గా ల్యాండ్ చేత కవర్ అయినటువంటి స్టేట్స్ ఉన్నాయనుకోండి, వాడి యొక్క విండ్ చాలా తక్కువగా ఉంటుంది. అదే నియర్ టు సీషోర్కి దగ్గరగా ఉన్నటువంటి, లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే తెలుగులో అయితే తీరరేఖ అంటాం, సముద్ర తీరరేఖ ఏ రాష్ట్రాల్లో అయితే కవర్ చేస్తుందో ఆ ప్రాంతాలు అనేవి విండ్ టర్బైన్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్కి అనుకూలమైన ప్రాంతాలు. ఈ విషయం మీకు అందరూ తెలిసిందే, ఎందుకంటే మన విండ్ పవర్ ప్లాంట్స్ యొక్క అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ ఈ విషయాల్లో మనం డిస్కస్ చేస్తుంటాం. మీకు ఎందుకోసం అవి ఉపయోగకరమైనవి అంటే, ఒకటవది తీరరేఖలు అంటే సాధారణంగా జనజీవనం తక్కువగా ఉంటుంది, జనావాసం చాలా చాలా తక్కువగా ఉంటుంది. రెండవది ల్యాండ్ ఆక్యుపైడ్ స్టేట్స్ అనుకోండి, స్టేట్ సరౌండెడ్ బై ది ల్యాండ్ అనుకోండి, జనరల్గా ఫారెస్ట్లు కానీ హిల్ ఏరియా కానీ ఉండటం వల్ల విండ్ ఫ్లో అనేది బాగా తక్కువ ఉంటుంది. అదే ఆఫ్ షోర్ ఏరియా అనుకోండి, అంటే సీషోర్కి దగ్గరగా ఉందనుకోండి, అక్కడ ఎటువంటి అబ్స్టాకిల్స్ ఉండవు విండ్ పవర్. సో అటువంటి ప్లేసెస్ అనేవి విండ్ జనరేషన్కి బాగా ఉపయుక్తంగా ఉంటాయి. అందుకోసం మనం ఇక్కడ ఆఫ్షోర్ విండ్ పవర్ ప్లాంట్స్ వీటి గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంతవరకు చెప్పుకుంది విండ్ ఎనర్జీ లేదా విండ్ పవర్ ఇన్ ఇండియా, అంటే ఎక్కడెక్కడ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ విండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఎన్ని విండ్ ఫార్మ్స్ అనేవి ఇన్స్టాల్ చేయబడ్డాయి అనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆఫ్ షోర్ విండ్. ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ ఆఫ్ అరౌండ్ 70 gigawatts ఇన్స్టాల్ గుజరాత్ అండ్ తమిళనాడు. ఇన్ని రాష్ట్రాలకి, చాలా రాష్ట్రాల ఈ కోస్టల్ ఏరియా ఉందన్నట్టు. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కోస్ట్ ఏరియా ఉంది, ఒరిస్సాకు ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఉంది, అలాగే తమిళనాడుకు ఉంది, కేరళకు ఉంది, మహారాష్ట్ర, గుజరాత్, వీటి వరకు కోస్టల్ బెల్ట్ ఉంది. హైయెస్ట్ కోస్టల్ బెల్ట్ ఉన్నటువంటిది అయితే గుజరాత్. నెక్స్ట్ హైయెస్ట్ కోస్టల్ బెల్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ విండ్ పవర్లో కోస్టల్ ఏరియాలో ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్ లేవు. దానికి మనకు విండ్ పవర్కి వచ్చేసరికి ఈ గోదావరి డిస్ట్రిక్ట్లో విజయేశ్వరం ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ విండ్ పవర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇండియా హ్యాస్ ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ పొటెన్షియల్ ఆఫ్ అరౌండ్ 70 gigawatts ది కోస్టల్ గుజరాత్ అండ్ తమిళనాడు. చూడండి, అక్కడ గుజరాత్ తమిళనాడు గురించి చెప్తాం. తమిళనాడుకి అసలు మనంతా తీర ప్రాంతం లేదు, అంత కోస్టల్ బెల్ట్ లేదు అసలు. India started planning in 2010 to enter into offshore wind power. A 100 megawatts demonstration plant located off Gujarat coastal began planning in 2014. గుజరాత్ గవర్నమెంట్ అయితే 100 megawatts ప్లాంట్ ఒకటి
ఎస్టాబ్లిష్ చేయడానికి కూర్చోండి. జస్ట్ 1 minute.